2 వారాల గ్యాప్లో ఒక న్యూ అప్డేట్తో ఫ్యాన్స్లో కొత్త జోష్ నింపుతూ వస్తున్నాడు రెబల్ స్టార్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ది రాజా సాబ్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు దర్శకుడు మారుతి. ఈ సినిమా పూర్తవ్వకముందే ప్రభాస్ తన నెక్స్ట్ మూవీని కూడా స్టార్ట్ చేశాడు. దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్లో ప్రభాస్ తన కొత్త సినిమాను రీసెంట్గా ప్రారంభించాడు. ఈ సినిమాకి ఫౌజీ అనే వర్కింగ్ టైటిల్ కూడా పెట్టేశారు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ లేటెస్ట్ న్యూస్ వైరల్ అవుతుంది. ఫౌజీ సినిమా షూటింగ్ రీసెంట్గా మధురైలో మొదలైంది. అయితే ఈ షూటింగ్లో ప్రభాస్ లేకుండానే సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ ఓ వారం రోజుల పాటు ఉంటుందని తెలుస్తోంది. ప్రభాస్ ది రాజా సాబ్ చిత్ర షూటింగ్ మొత్తం అయ్యాక ఫౌజీలో జాయిన్ అవుతారని తెలుస్తుంది. ఆ తర్వాత ప్యాచ్ వర్క్స్ ఏమైనా ఉంటే కంప్లీట్ చేస్తాడని తెలుస్తోంది. ఇక ఫౌజీ సినిమా 1945 నేపథ్యంలో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామా మూవీగా రానుంది. అయితే ఇప్పుడు ఫ్యాన్స్కి కిక్కిచ్చే విషయం ఏంటంటే అప్పుడెప్పుడో ఫౌజీ కోసం చేసిన ఓ ఫోటోషూట్ ట్రయల్ వీడియో ఇప్పుడు దసరాకి గ్లిమ్స్గా వదలబోతుందని మూవీ టీం చెబుతోంది. ఇందులో గోపాల చిత్రంలో బాబాగా కనిపించిన ఒకప్పటి డిస్కో డాన్సర్ మిథున్ చక్రవర్తి ప్రభాస్ తండ్రిగా కనిపించబోతున్నాడని టాక్. ఈ ఇద్దరు కలిసి ఉన్న వీడియోనే ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నారు. అంతేనా, ఆ తర్వాత ప్రభాస్ బర్త్డేకి ది రాజా సాబ్ టీజర్ వస్తుందని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సో ఆ రకంగా రెబల్ స్టార్ మూవీ మీద మూవీ చేయకుంటూ పోవడమే కాదు, అభిమానులకు కూడా ఎప్పటికప్పుడు కిక్కిస్తూనే ఉన్నాడు.